హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాక వ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తుంది తోటకూర. బాగా హైట్ పెరిగాయండి తోటకూర మొక్కలు. అయినా కూడా లేతగానే ఉంది. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా, ఎక్కడ కూడా పురుగులు కన్నాలు పెట్టకుండా చాలా బాగా వచ్చాయి. నేను ముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఒక 3 years బ్యాక్ గార్డెన్ గ్రూప్లో నేను విత్తనాలు ఒకలిస్తే తీసుకొని వేశానండి గార్డెన్లోని. దాని తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ నేను వేయకుండానే ప్రతి పాట్లో కూడా నాకు తోటకూర వస్తుంది. ఈ తోటకూర నేను ఒక్క విత్తనం కూడా నేను వేయలేదండి. కాంపోస్ట్లోంచి విత్తనాలు రైట్ టైంకి జర్మినేట్ అయ్యి మంచిగా వస్తున్నాయి. అండ్ హోమ్ మేడ్ కాంపోస్ట్లోని నైట్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఆకుకూరలకి చాలా బాగా హెల్ప్ఫుల్ అండి. మా అత్తగారు ఈరోజు దీంతో కూర చేస్తాను అంటే మార్నింగ్ హార్వెస్ట్ చేస్తున్నాం మేము. ఈ కాడలు సాంబార్లో కూడా వేసుకుంటారండి, టేస్ట్ బాగుంటుంది. నేను కూడా ముందు వేసాను. అలాగే మనం ఇలాగ ప్రూన్ చేస్తే మిగిలిన మొక్క ఇంకా చచ్చిపోదండి. మళ్ళీ సైడ్ని మనకి షూట్స్ వచ్చి మళ్ళీ సీజన్ అంతా మనకి తోటకూర వస్తుంది. సో మొక్క మొత్తం మనం తీయకుండా ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది. కూర కోసమని కొంచెం నూనె తీసుకుని అందులో ఆనియన్స్, టమాటో, అలా పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నారు. ఆకుకూర ఎక్కువ మనం కన్జ్యూమ్ చేయాలి అంటే ఇలాగ కూరలాగా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నారండి. ముందు ఈ తోటకూరని సన్నగా ముక్కలు తరిగి, కాడలు కూడా తరిగి కుక్కర్లో కొంచెంసేపు ఉడికించారు. పెసరపప్పు కొంచెం ఒక 1/2 hour నానబెట్టారండి, ఒక 4 spoons అలాగా. దీన్ని ఇప్పుడు బాగా వాష్ చేసి ఈ పెసరపప్పును కూడా వేస్తున్నారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకుంటే పప్పు ఉడికిపోతుందండి. పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది అండ్ డైజెషన్ కూడా చాలా ఈజీ కాబట్టి ఈ స్టైల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఉడికించుకున్న తోటకూర కూడా వేస్తున్నారు. కూర అయితే చాలా త్వరగా అయిపోతుందండి. అసలు 20 minutesలోనే చేసేసారు మా అత్తగారు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేస్తున్నారు. ఆకుకూరల్లోని జనరల్లీ సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుందండి, అందుకే ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. రోజు వండినట్టుగా బియ్యము అండ్ కొర్రలు కలిపి వండారండి. మీరు తోటకూరతో ఏ వెరైటీ వంటలు చేసుకుంటారో చెప్పండి కమెంట్ సెక్షన్లో. నేను కూడా ట్రై చేస్తాను. నేనైతే పల్లీలు, టమాటో వేసి తోటకూర పచ్చడి కూడా చేశానండి ఒకసారి, చాలా బాగుంది. అండ్ పప్పులో కూడా వేస్తుంటాను. పేలాలు అలాగే అప్పడాలు ఇంకా పెరుగు మిరపకాయ కూడా పక్కన సర్వ్ చేస్తున్నాను. అలాగే ఇది మా అత్తగారు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ నుంచి తెచ్చిన నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి పెట్టారండి, కారంది. సో అది కూడా సర్వ్ చేస్తున్నారు. ముందు రోజు చికెన్ కర్రీ చేశారండి, అది కూడా కొంచెం సర్వ్ చేస్తున్నాము. ఆకుకూర ఒకటే తినడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇలాగా 2 కూరలు కొంచెం కొంచెం వేసుకోవడం ఒక మంచి ఆప్షన్ అండి. నెక్స్ట్ డే ఆఫీస్కి కూడా ఈ తోటకూర కూరనే మేము చపాతీతో తీసుకొని వెళ్ళాము. టేస్ట్ అయితే బాగుందండి. బోత్ రైస్ అండ్ చపాతీలోకి కాంబినేషన్ బాగుంది. మీకు కూడా వీలైతే ఈ పెసరపప్పు వేసి తోటకూరని ట్రై చేయండి. అలాగే ఇంట్లో కూడా వీలైతే ఆకుకూరలు పెంచుకోండి. ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఒక్క సీజన్ కష్టపడితే మనకి ఎవ్రీ ఇయర్ వస్తాయి. థ్యాంక్ యూ.